పేరు అరుణ్ కుమార్. నేను అరవింద్ వాళ్ళ బ్రదర్ని, పెద్ద అన్నయ్యని. ఇట్లా మా తమ్ముడు ఇట్లా సూసైడ్ చేసుకుంటూ ఇట్లా ఆన్లైన్ లింక్ వచ్చి ఇలా అయింది. ఇంచుమించు 2 years వస్తుంది. 2 years వస్తుంది. చాలా ఇబ్బంది పడ్డాము. చెల్లెలు పెళ్ళి ఉండే, వారంలో చెల్లెలు పెళ్ళి ఉండే. చెల్లెలు పెళ్ళి నుంచి ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆ లింక్ ఓపెన్ చేసి 3-4 days నుంచి ఆ లింకులో నిమగ్నం అయిపోయి అందులో ఉన్న బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టి ఎవరికి చెప్పకుండా బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టేసి ఆయనంతలో ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆయనంతా ఆయన ఒక్కడే ఆలోచన చేసుకుని ఎవరితో షేర్ చేసుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా ఒక్కడే ఇబ్బంది పడకుండా ఆ రోజు ఈవినింగ్ టైం ఇక్కడే మా ఫాదర్ ఇక్కడే కూర్చున్నారు. నేను కార్డ్స్ పంచుదామని చెప్పి బయటికి ఇట్లా వెళ్తున్నాను. అప్పుడే అతను అక్కడి నుంచి వచ్చాడు. మా మదర్ కింద ఉండే, కింద అంత సామాన్లు చదువుతుండే. వాళ్ళు అప్పుడే 3 months అవుతుంది అతనికి పెళ్ళి. 3 monthsలోనే వాళ్ళు కింద ఉంటున్నారు. పెద్ద అయినా పైన ఉండాలని కింద ఉండాలని చెప్పి ఆయన కింద ఉంటున్నాడు. మా మదరు, మా భార్య వాళ్ళంతా కింద సామాన్ చదువుతుంటే అప్పుడే వచ్చాడు. వచ్చి గడపగా నిలబడి మా మదర్ని ఒక 2-3 minutes అట్లా చూస్తుండిపోయాడు అన్నమాట. అలా ఎందుకు చూస్తాడు, ఆమె కూడా అబ్జర్వ్ చేయలే, మా భార్య కూడా చేయలే. వచ్చాడు కదా ఇక పడుకుంటాడేమో అని చెప్పి బెడ్రూమ్లో కూడా వాళ్ళు జరిగి ఆయన లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు దానికి డిస్టర్బ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, పైకి వచ్చేసారు. పైకి వచ్చే టైం చూసుకున్న అదే ఇదేమో డోర్ వేసుకొని లెటర్ రాసి ఏం చేసుకున్నారు అంటే వాళ్ళ భార్యకి కానిస్టేబుల్ కోచింగ్ పంపిస్తుండే, ఎస్ఐ కోచింగ్. అంటే ఆమె ప్రీమియర్స్ క్లియర్ అయిన ఉండే, ఆమెకు చదివించుకుంటా కోచింగ్ పంపించుకుంటా అంటే పోలేడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలంటే ఆమె అంతా ఆమె వచ్చేసింది. మా ఫాదర్ ఏం చేశారంటే ఇక పెద్దోడు అటు వెళ్ళిపోయాడు, వీడు ఇటు వచ్చి పడుకుండొచ్చు కదా, నేను పోయి కిరాణం తీసుకొద్దాం. మా ఫాదర్ అప్పుడే కిరాణం తీసుకొచ్చాడు అనమాట, పెళ్లి సామాన్ కిరాణం. ఆమె అప్పుడే వచ్చి డోర్ కొడుతుంది, ఎంత కొట్టినా తీయట్లేదు అని చెప్పంటే మా ఫాదర్ వచ్చేసరికి డోర్ తీయట్లేదు మామయ్య అని చెప్పనేసరికి మా ఫాదర్ పోయి కొట్టారు, తీయట్లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా అని చెప్పి పైన ఈ బాబు మా బాబు అందరూ వచ్చి డోర్ కొడితే ఇలా ఇన్సిడెంట్ ఇట్లా ఇబ్బంది చాలా ఇది అందరూ ఏడ్చుకుంటారు. ఇది చాలా 10 వారంలో పెళ్ళి ఉండే, క్యాన్సిల్ అయిపోతే అది అనుకున్నాం. కానీ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని అవతల వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని ఇబ్బంది కావద్దని చెప్పి వాళ్ళు పెళ్ళి చేసుకోవడం జరిగింది మినిమం నుంచి. కానీ ఇట్లాంటి బాధ, ఇట్లాంటి ఇబ్బంది ఏ తల్లిదండ్రులకు రావద్దు. చాలా బాధ అనుభవించినాం. ఎందుకంటే ఇట్లాంటి ఇబ్బంది ఏ పేరెంట్స్కి చాలా నరకం చూసిరన్నమాట. పెళ్ళి ఇటు చెల్లెలు పెళ్ళి, కూతురు పెళ్ళి కాలు గడగలేకపోయారు, ఇటు కొడుకు ఇది చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బుల విషయంలో కూడా చాలా ఇబ్బంది, చాలా అప్పుల పాలైపోయినాం, చాలా లాస్ అయిపోయినాం, చాలా ఇబ్బంది. ఇలాంటి దుర్ఘటన ఏ బిడ్డకి రావద్దు, ఏ తల్లిదండ్రులకు రావద్దు. ఇట్లాంటి యాప్స్, లింక్స్ ఏమున్నా గవర్నమెంట్ ఒక్కసారి దృష్టి పెట్టి ఇవన్నీ ఆ లింక్స్ అన్నీ అన్అఫిషియల్ లింక్స్ అన్నీ బ్యాన్ చేసేసేయాలి. ఎందుకంటే యువకులు చిన్న బీటెక్ చదువుకొని జాబుల కోసం దానికోసం జాబులు లేక డిప్రెషన్లోకి పోయి ఇట్లాంటి లింకులు వచ్చేసరికి వాటి వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతామో, ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ అవుతామేమో, మనకు కూడా సొసైటీలో ₹2 వస్తే మనం కూడా తిరుగుతామేమో అనే ఆలోచనలో ఆ లింకులు ఓపెన్ చేసి అందులో నిమగ్నమై ఇంత డబ్బు పెడితే ఇంత అమౌంట్ వస్తాయి, ఇంత పెడితే అని చెప్పి పిల్లలు ఎవరికి చెప్పకుండా బంగారం పెట్టేసి డబ్బంతా పాడు చేసి తర్వాత మోసపోయామని తెలిసి ఇట్లా సూసైడ్ చేసుకొని వాళ్ళ అయిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత నరకం, ఎంత బాధ అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటి బాధ యువకులు కూడా పెట్టొద్దు. అయితే 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు తల్లిదండ్రులకు చెప్పండి, అన్నదమ్ములకు చెప్పుకోండి, ఫ్రెండ్స్కి చెప్పుకోండి. మీ బాధ ఒక నలుగురికి షేర్ చేసుకుంటేనే వాళ్ళు ఏదో ఒక సాయం దొరుకుతుంది మనకి. ఈ 90 daysలో 20 లక్షలు కూడా ఒక మ్యాటర్ కాదు. ఒక ఎకరమతమో ఒక అర్ధ ఎకరమతమో ఉన్నాయి, రేట్లు ఉన్నాయి, భూములు అమ్ముకోవచ్చు, మళ్ళీ బతుకోవచ్చు. మన ఫ్యామిలీ కోసము, మన ఉన్నోళ్ళ కోసం బతకాలి, మంచిగా చేసుకోవాలి, అందరూ బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి, స్పెషల్గా గవర్నమెంట్ దీని మీద జాగ్రత్త. ఎందుకంటే మెయిన్ యువకులే, మన ఫ్యూచర్ యువకులే. కాబట్టి యువకులే ఇట్లాంటి యాప్లలో పోయి ఇట్లాంటి ఉద్యోగాల కల్పన లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఇట్లాంటి లింకులకు తొందరగా డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి యువకులు, బీటెక్ చేసే యువకులు వింటారు, వాళ్ళు చాలా పాడవుతుంది. గవర్నమెంట్ కూడా దీని మీద చర్చ తీసుకొని ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు జైపాల్ నాయకు. గత 2 సంవత్సరాల క్రితం అరవింద్
ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. అరవింద్ మా అన్న కుమారుడు. మా అన్న హెడ్ మాస్టర్. మా అన్న మా వదిన ఇద్దరు ఉద్యోగం చేస్తారు. కానీ అతను బీటెక్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతుండు. అందరితో కలుపుకుండే అరవింద్ ఇలా చేసుకుంటాడని గిట్ట మేము అనుకోలేము. 2 డేస్ షార్ట్ పీరియడ్లోనే ఇంట్లో పెళ్ళి జరుగుతుంది. ఇంట్లో అంతా పెళ్ళి పనులు నడుస్తున్నాయి. పత్రికలు పంచుడు అవి ఇవి అని నడుస్తూ ఉన్నాయి. అందులోనే ఆయనకు వచ్చిన ఫోన్లో టెలిగ్రామ్లో ఒక లింక్ వచ్చింది. ఆ లింకులో నీకు ఫస్ట్ హోమ్ ఫ్రమ్ వర్క్ అని చెప్పేసి ఇక్కడే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆశ చూపారు. దాని తర్వాత నువ్వు ఇన్ని పైసలు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇన్ని పైసలు వస్తాయని అన్నారు. ఆయన దానికి లోనై ఆ ఫేక్ యాప్కు తెలుసుకోలేక ఎమోషనల్లో ఏం చేసిందంటే నిజంగానే పైసలు వస్తాయేమో అని చెప్పేసి ఆశపడి ఆయన దగ్గర ఉన్న డబ్బులు, ఆయన అకౌంట్లో ఉన్న 50 to 1 lakh ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసిండు. దాని తర్వాత ఆయనకు వచ్చినాయి. దాని తర్వాత గిట్ట పెద్ద మొత్తంలో నీకు 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తాయి అట్లా అని ఆశ చూపిరి. ఆ ఆశ చూపి ఆయన 9 lakhs వరకు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి ఎలాంటి మెసేజ్ రాకపోవడం, డబ్బులు రాకపోవడంతో ఆయన ఏం చేయాలో తోచక ఇంట్లోనే ఎవరికి చెప్పకుండా డిప్రెషన్లో పోయి భార్యకు, కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు ఎవరికి తెలియజేయకుండా మరి ఇంట్లో పెళ్ళికి తెచ్చినటువంటి బంగారాన్ని, అంటే ఆమె వారి వైఫ్కి పెట్టిన బంగారాన్ని కూడా నాకు ఇట్లా అర్జెంట్ ఉంది అది ఇది అని చెప్పేసి అని తీసుకున్నాడు. ఈ భర్త అడుగుతున్నప్పుడు సహకరించింది. కానీ ఇలా చేసుకుంటాడని చెప్పేసి ఎవరు అనలేరు. అందులోనే అరవింద్ ఇట్లా చేసుకుంటాడని అనుకోలేము. ఈరోజు నిండు ప్రాణం బలైపోయింది. ఒక కుటుంబం ఎంత బాధపడాల్సి వస్తుందో ఇలాంటి ఫేక్ యాప్స్ ద్వారా. ఈ సైబర్ నేరగాళ్ళు ప్రలోభాలకు లోనై ఎంతోమంది అమాయక ప్రజలు ఈరోజు చనిపోతూ ఉన్నారు. రోజు రోజుకి ఇవి జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ ఫేక్ యాప్స్ని తొలగించాలి. ఈరోజు ఓటీపీలు అని చెప్పేసి ఏవేవో రకరకాలుగా మెసేజ్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే మోసాలకు ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతురో ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ మోసం చేసి, అంటే మీరు మోసం చేసి ఏం చేస్తారో మీ కుటుంబంలో గిట్ట ఇదే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రజల ఉసురులు తలిగి మీరు నాశనం అయిపోతారు. ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇలాంటి యువకులను బలి కాకుండా ఈ యాప్స్లకు లోనై ప్రలోభాలకు లోనై ఓటీపీలలో ఈ ఫేక్ యాప్స్లను తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.